ఓం నమ శివాయ. శ్రీకృష్ణుడు, నీవు అనుకుంటున్న ఈ ఘోర పాపకృత్యాలకు మనము ఒడిగట్టుచున్నాము అంతేనా అర్జున? అర్జునుడు: ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా అంటే కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అయ్యో, మనము బుద్ధిమంతములై ఉండి రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంవరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమియందు ధనుర్బాణములు త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను. కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకుల పాటను శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవాడు ఇట్లు అనెను: ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడునది కాదు, స్వర్గమును ఇచ్చునది కాదు, కీర్తిని కలిగించునది కాదు. కావున ఓ అర్జున, పిరికితనముకు లోను కావద్దు. నీకు ఇది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జునుడు అంటున్నాడు: ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుణ్ణి, ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలనన ఓ హరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకునైనను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఎందుకంటే ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా. కృష్ణుడు: ఇంకా ఏమి అనిపిస్తుందో చెప్పు అర్జున. అర్జునుడు: ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది మనము ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదురించి పోరాటకు నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము.